పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఎన్ని రోజులు కేవలం తిరుమల లడ్డు తయారీలోనే కల్తీ నెయ్యి వినియోగించారని అనుకున్నాం. కానీ టీటీడీతో పాటు మరికొన్ని దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు సిబిఐ హైకోర్టుకు నివేదించింది. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, పెనుగ్రంచిపోలు, తిరుపతమ్మ దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేశారని బయటపడింది. అయితే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బోలేబాబా డైరీ డైరెక్టర్, వైష్ణవి డైరీ సీఈఓ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ ఇతర దేవాలయాలకు సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని, ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా చేశారని తెలిపారు. ఆవు నెయ్యిలో రంగు, సువాసన వచ్చేందుకు అందులో వివిధ రసాయనాలు కలిపారని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వివిధ డైరీల నుండి 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి సరఫరా చేయించడం ద్వారా టీటీడీ నుండి బోలేబాబా డైరీ డైరెక్టర్ 240 కోట్లు లబ్ధి పొందారని కూడా తెలిపారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక కీలక పాత్ర పోషించిన వీరిద్దరూ వైష్ణవి డైరీలోని డైరెక్టర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. 2018లో బోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీతో నెయ్యి సరఫరా కోసం టెండర్లు వేయించుకున్నారన్నారు. టీటీడీకి అవసరమైనంత నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వీటికి లేకపోయినా బోలేబాబా డైరీ రూపొందించిన నకిలీ పత్రాలతో కాంట్రాక్టును పొందాయని తెలిపారు. నెయ్యి టెండర్లు దక్కించుకునేందుకు టీటీడీ అధికారులకు సైతం లంచాలిచ్చారని కూడా పేర్కొన్నారు. టీటీడీతో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ఒప్పందం చేసుకున్నప్పటికీ బోలేబాబా డైరీ నుండి ట్యాంకర్ల ద్వారా వచ్చిన కల్తీ నెయ్యినే ఈ రెండు సంస్థల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించినందుకు గాను ఏఆర్, వైష్ణవి డైరీలకు లీటర్కు ₹3 చొప్పున కమిషన్ చెల్లించినట్టు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ప్రమాణాలకు అనుగుణంగా లేదనే కారణంతో ఏఆర్ డైరీ సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ వెనక్కి పంపగా ట్యాంకర్లకు ఉన్న సీలను తొలగించి వాటిని వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి పంపించారని పిటిషనర్లు అందరూ కలిసి కుట్ర పన్ని కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఈ నెల 24న జరిగిన విచారణలో వైష్ణవి డైరీ సీఈఓ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు బోలేబాబా డైరీ డైరెక్టర్లకు సంబంధించి మరికొన్ని వివరాలు సమర్పించాలని సిట్ కు సూచిస్తూ వారి బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది హైకోర్టు.